మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నేనైతే ఈ విషయంలోకి లేటుగా వచ్చాను, కానీ పూర్తి సమాచారం ఆల్రెడీ మీరు అందుకునే ఉంటారు. మొన్న కలకత్తా హైకోర్టు ముస్లింల ఓబీసీ రిజర్వేషన్ మీద ఇచ్చిన ఉత్తర్వుల గురించి. కలకత్తా హైకోర్టు చాలా అన్యాయము, దారుణం కూడాను. ఎందుకు అంటే ఇటువంటి ఉత్తర్వు కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఇవ్వడం అంటే గనక ఇదేదో కుట్ర, ద్రోహం అన్నిట్లాగా కనపడుతుంది నాకు. పోనీ అదేదో ఉత్తర్వు మామూలుగా ఇచ్చారా అంటే పాత బాటా చెప్పుకు పేడ రాసి మమతొక్క మొహం మీద కొట్టినట్టుగా ఉంది. తాటాకు చెప్పుళ్ళకు బెదరడానికి మమతకి అన్న కుందేలా కాదు కదా, తోడేలు. రక్తం తాగే మీరేమనుకోకండి, అదేదో హైకోర్టుకి వార్నింగ్ అనుకోకండి. ఎదురుగా కూర్చున్న పబ్లిక్కి ఊపుతుంది. ఓ నా ప్రియమైన బంగ్లాదేశీ మరియు రోహింగ్యా ఓటర్లలారా, హైకోర్టు ఏదో ఉందని మీరు భయపడుతున్నారా? హైకోర్టా బొంగ, నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీ ఓట్లు మాత్రం నాకే వేసేయండి. అదండి అలా అన్నారు అంటే కరెక్ట్గా అదే వర్డింగ్ కాదు, అదే భావం వచ్చేలా చెప్పారు. తొక్కలోది హైకోర్టు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నాకు నా రోహింగ్యాలే ముఖ్యం అనుకున్నారు. कलकत्ता हाईकोर्ट ने आज एक ऑर्डर दिया है 2010 साल के पहले जिनको ओबीसी। ఈ విషయం మీద ఎవరో ప్రెస్ వాళ్ళు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని అడుగుతున్నారు. దానికి ఆయన రెస్పాన్స్ ఒక్కసారి చూద్దామా. హోంమంత్రి గారు ఏమంటున్నారంటే, ముస్లింలలో ఎన్ని కులాలు ఉన్నాయో, వారికి ఎట్లా దాన్ని పంచిపెట్టారో, ఎప్పటి నుంచి ఎలా పంచిపెట్టారో ఆ విషయాలన్నీ చెప్పి అది రాజ్యాంగ విరుద్ధము అంటే చెప్పారు. ఆ విషయాలు మనకు అనవసరం, ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్లో లేము, వాటి ప్రభావం మన మీద ఉండదు కాబట్టి. కానీ వాటి గురించి మనం తెలుసుకోకపోతే రేపు మన కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మన మీద కూడా ఆ అస్త్రం ప్రయోగిస్తారు. హైకోర్టు ఉత్తర్వులను మేము స్వాగతిస్తున్నాం, కానీ సిగ్గు శరం లేకుండా మా మమతక్క గారు ఆ హైకోర్టు ఆదేశాలను మేము పాటించము అని చెబుతున్నారు. 4 బర్మా బంగ్లాదేశీ ఓట్ల కోసం మమతక్క ఇంత దిగజారుడుతనమా? నేను బంగ్లా ప్రజలను అడుగుతున్నాను, ఇటువంటి ముఖ్యమంత్రి మీకు అవసరమా అని. ఇటువంటి మానసిక పరిస్థితి ఉన్న వారి చేతుల్లో బెంగాల్ ప్రజలు ఉండడం చాలా శోచనీయం. కోర్టు ఉత్తర్వులను అదేదో ముక్కలా తీసి పారేయడం చాలా అన్యాయం కదా. మేమైతే బంగ్లా ప్రజలకు మాట ఇస్తున్నాము, హైకోర్టు ఉత్తర్వులు ఖచ్చితంగా అమలు జరుగుతాయని, ఆ ఫలితాలు మీరు అనుభవిస్తారని. ఈ పరిస్థితి ఏదో ఇక్కడ వెస్ట్ బెంగాల్లోనే కాదు, ఆ ఇండి కూటమి ఉన్న ప్రతి చోట అదే పరిస్థితి. కేవలం ఓబీసీయే కాదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా వీళ్ళు మైనారిటీలకు ప్రత్యేకించి ముస్లింలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడం అన్న దానిని బీజేపీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది, అటువంటిది జరగకుండా చూస్తుంది అని మాట ఇస్తున్నాను. మమతక్క ముస్లింలకు రిజర్వేషన్ ఆపేదైతే లేదు అన్నది, దాన్ని సవరిస్తాము అని హోంమంత్రి అమిత్ షా గారు అన్నారు. కానీ మ్యాటర్ ఎక్కడితో ఆగిపోలేదు. కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు సుమోటోగా తీసుకున్నారు. खबर उत्तर प्रदेश से आ रही है। उत्तर प्रदेश में ओबीसी कोटे से मुसलमानों को दिए जा रहे आरक्षण की समीक्षा करेगी योगी सरकार। బహుశా యూపీలో కూడా అక్కడక్కడ ఎప్పటి నుంచో ఎవరో పెట్టిన ముస్లిం రిజర్వేషన్లు ఉండే ఉంటాయి. ఈ దెబ్బతోటి ఈ వంక పెట్టుకొని దానిని కూడా చీపురు పెట్టి ఊట్ చేయడానికి యోగి ఆదిత్యనాథ్ గారు సిద్ధమైపోయారు. మా దగ్గర అటువంటి రిజర్వేషన్లు ఏమైనా ఉంటే ఆ విషయాన్ని సమీక్షిస్తాము అని ప్రకటించేశారు. మిత్రులారా, మరి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే సుమోటోగా ఆ విషయాన్ని తీసుకుని రివ్యూ చేస్తానంటున్నారు. మరి మన రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయనకు అటువంటి ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా లేదా? మరి కర్ణాటక పెద్దప్పల పరిస్థితి ఏంటి? వారు ఈ జడ్జిమెంట్ని స్వాగతిస్తారా, లేకపోతే మా దగ్గర కూడా ఎవడన్నా హైకోర్టుకి వెళ్ళి ఇటువంటి కేసు వేసినప్పుడు చూసుకుంటాము అంటారా? ఏది ఏమైనా ఇట్లా ఎలక్షన్ల సమయంలో ఇటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం కోర్టులు చాలా బాధాకరం. ఇక్కడ ఈ వీడియో ముగించేద్దాము అనుకున్నాను. ఈ విషయానికి సంబంధం లేని విషయం అయినా సరే మీతో ఇక్కడ దాని గురించి మాట్లాడాలనిపించింది. అగ్లీ బార్ 400 అన్న మాట మీద మోడీ క్లారిటీ ఇచ్చేశారు. स्थिति क्या हुई? इन सबको कहना ये पड़ रहा है कि 400 पार नहीं हो सकती। ऑपोजिशन क्या कहता है? నేను 400 అన్నాను, వీళ్ళు నా బొట్లో ఎలా పడ్డారో చూడండి అని చెప్తున్నాడు.
समझ ही नहीं आया कि कहाँ ले जा रहा हूँ मैं। ఆయన వాయిస్లో వ్యంగ్యపూరితమైన ఆ నవ్వును గమనించండి. పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు నేను వాళ్ళను ఎక్కడికి తీసుకెడుతున్నానో అన్నాడు. तीन चरण के बाद किसी ने उनको कहा कि क्या आप पूरा कैंपेन ही लड़ रहे हो कि मोदी 400 पार जाएगा कि नहीं जाएगा। వీళ్ళు నాతో యుద్ధం చేయడం మానేసి మోడీకి 400 వస్తుందా రాదా అన్న విషయమే డిస్కషన్ పెట్టుకుని వాళ్లకు వాళ్లే సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా మోడీ గారు నేను ప్రతిపక్షాలను బురిడి కొట్టించాను అని ఎంత నవ్వుతో చెప్పాడో చూడండి. మోడీ గారు అలా అనుకుంటున్నారు సరే, కానీ మన రాహుల్ బాబా నిజంగానే బురిడి అయ్యారా? जब से मैं पैदा हुआ हूं 1970 जून 19 तब से मैं सिस्टम के अंदर बैठा था. నేను ఎప్పుడైతే 1970 జూన్ 19న పుట్టానో అప్పటి నుంచి నేను వ్యవస్థలోనే ఉన్నాను. బాబా ఏం చెప్పేశారండి. ఆయన పొత్తిళ్లలో పుట్టిన రోజు నుంచి కూడా ఆయన రాజకీయాలు స్టడీ చేసేస్తున్నారట. मैं सिस्टम को अंदर से समझता हूं. నేను వ్యవస్థను లోపటి నుంచి చూస్తున్నాను. मुझसे आप सिस्टम नहीं छुपा सकते. మీరు నాకు సిస్టమ్ గురించి చెప్పడానికి ప్రయత్నించొద్దు. कैसे चलता है, किसको फेवर करता है, किस प्रकार से फेवर करता है, किसकी रक्षा करता है, किसको अटैक करता है, ये सब मुझे मालूम है, दिखता है. ఎవరికి సాయం చేయాలి, ఎలా సాయం చేయాలి, ఎవరిని రక్షించాలి, ఎలా రక్షించాలి, ఎవడిని కొట్టాలి, ఇవన్నీ నాకు బాగా తెలుసు. మీరు నాకు నేర్పక్కర్లేదు. कि मैं उसके अंदर से आया हूं. ఎందుకంటే నేను లోపల నుంచి వచ్చిన వాడిని. प्राइम मिनिस्टर हाउस में जब दादी प्राइम मिनिस्टर थी तब था, पापा थे, मनमोहन सिंह जी थे, तब भी मैं जाता था, तो मुझे सिस्टम अंदर से मालूम है. మా నాయనమ్మ ప్రైమ్ మినిస్టరు, మా అబ్బ ప్రైమ్ మినిస్టరు, అట్లాగే మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టరు, వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్లుగా ఉన్నప్పుడు నేను ప్రధానమంత్రి ఇంట్లో విచ్చలవిడిగా యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడిని. కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు. ఇంతకీ ఇవన్నీ నాకు తెలుసు అన్నాడు కదా, అవన్నీ ఏంటండి ఆయన ఇచ్చిన లిస్టు? వాటినే కుట్రలు కుతంత్రాలు అంటారు. అవన్నీ నాకు తెలుసు అంటున్నాడు. और मैं आपको कह रहा हूं, सिस्टम इज अलाइंड अगेंस्ट लोअर कास्ट्स. ఇప్పుడు దాకా ఏమన్నాడు? సిస్టమ్ గురించి నాకు బాగా తెలుసు, లోపడే ఉన్నాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మనకు చెప్తాడట ఏమని? సిస్టమ్ అనేది లోయర్ క్యాస్ట్కి వ్యతిరేకంగా ఉంటుందట. ఇంతకీ ఇతనికి తెలిసిన సిస్టమ్ ఎవరు నడిపింది? వీళ్ళ మా అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ అమ్మ. మన్మోహన్ సింగ్ గారిని పక్కన పెట్టండి, ఆయన ప్రధానమంత్రి అయినా అక్కడ సిస్టమ్ నడిపింది ఎవరు? వీళ్ళ అమ్మే కదా. వాళ్ళు నడిపిన సిస్టంలో సిస్టమ్ లోయర్ క్యాస్ట్కి వ్యతిరేకంగా ఉంటుంది అంటున్నాడు. వాళ్ళు అలా నడిపినంత మాత్రాన బీజేపీ కూడా అలాగే నడుపుతుందంటారా? ఎర్రగొడ్డు లోయర్ క్యాస్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు సిస్టమ్ నడిపారు అని ఆయన చెప్పుకుంటున్నాడు. मतलब भयंकर तरीके से हर लेवल पे, అన్ని లెవెల్లోనూ కూడా భయంకరంగా ఉంటుందట. ఇది మరీ దారుణం. వాళ్ళు అట్లా నడిపారని చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా. आप कॉर्पोरेट सिस्टम देख लो, मीडिया सिस्टम देख लो, ब्यूरोक्रेसी देख लो, जुडिशरी देख लो, एजुकेशन सिस्टम देख लो, मिलिट्री देख लो, जहां भी आप देखोगे 90% का पार्टिसिपेशन ही नहीं है. ఏ వ్యవస్థలో కూడా లోవర్ క్యాస్ట్లకి ఏమాత్రం రిప్రజెంటేషన్ లేదట. ఎక్కడ 60 సంవత్సరాల వాళ్ళ దిక్కుమాలిన పార్టీ పాలనలో ఈ దేశంలో అలా నడిచింది అని చెప్తున్నాడు. ఇదేదో ఆయన మాటల్లోంచి నేను తీసిన ఇన్ఫరెన్స్ అనుకుంటారేమో, ఆయనే స్వయంగా చెబుతున్నాడు. వాళ్ళ మా అమ్మ, వాళ్ళ అయ్య అమ్మ పాలనలో వ్యవస్థలు ఎలాగుండేవి అని. పాపం సోనియమ్మ ఈ వీడియో చూసి ఎంత బాధపడి ఉంటుందో, ఇటువంటి పనికి మాలిన వాడినా నేను కన్నాను అని. ఇక్కడ మీరు నన్ను అనడానికి ఏమీ లేదు, ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. మా అమ్మ, మా అయ్య, మా అమ్మ వ్యవస్థలు అట్లా నడిచేలా చూసుకున్నారు అని. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ పద్ధతిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. సరే, వాళ్ళు ఏదో తప్పుడు పని చేశారు, దానిని
ఇట్లా బాహటంగా చెప్పుతున్నాడు కాబట్టి మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే అది అతని నిజాయితీ అనుకోవాలా? ఆ రెండిట్లో ఏది అనుకున్నా మనం మూర్ఖుల కిందే లెక్క. అతడేదో ఆ కులాల గురించి యథాలాపంగా ప్రస్తావిస్తున్నాడు అనుకుంటే చాలా పొరపాటు. రేపు ఎట్లాగా ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది. ఓడిపోతే గనక కొత్త ప్రభుత్వం తన పని తాను చేసుకునేలా కాకుండా దానిని ఆపడం కోసం కులాల కుంపటి రేపబోతున్నాము అని ఇప్పుడే మనకు చెప్పేస్తున్నాడు ఆయన. మిత్రులారా, నేను ఇప్పుడే చెబుతున్నాను, మీరు గుర్తుంచుకోండి. రేపు బీజేపీ పార్టీయే గెలుస్తుంది. కానీ ఈ ఇండి కూటమి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కులాల కుంపటి, కులాల చిచ్చు రేపడానికి చాలా రిలక్టెంట్గా ఉన్నాయి. మనం ఈ ఇండి కూటమి కుట్రలో పావులు కాకుండా ఉండాలి అని ఆశిస్తున్నాను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.